అభిజిత్ దీప్కే ఈ రోజు ఎంత మోసగాడు. ఈ దేశంలో విచ్ఛిన్నం సృష్టించి భారతీయ జనతా పార్టీని గద్దెదించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాడు. అబ్బా, అభిజిత్ దీప్కే ఎంత మోసగాడో తేలిపోయింది అంట. దీప్కే తండ్రి భగవాన్ రావు దీప్కే ఎంఐడిసి రిటైర్డ్ జూనియర్ ఇంజనీర్. నెలకు సుమారు 60 నుంచి 65 రూపాయల ఆదాయం ఉంది. ఎంతో ఖరీదైన బోస్టన్ చదువు ఎలా పూర్తి చేశారు? సెమిస్టర్ కి అక్కడ ఫీజు ఉండడానికి $48,000 నుంచి $144,000. అంటే 3 సెమిస్టర్లకు కేవలం $37,500 స్కాలర్షిప్ ఎలా సరిపోతుంది? ఆయన ఉండడానికే సరిపోదు, మరి 3 సంవత్సరాలు ఎలా వచ్చినాయి? మిగతా భారీ ఖర్చును ఎవరు భరించారు? ఎందుకు భరించారు? ఒక స్వార్థపూరిత ఆలోచనతోటి ప్రతిపక్షాలు వెనక ఉండి అభిజిత్ దీప్కే నడిపిస్తున్నాయి. విద్యార్థుల కోసమో దేశం బాగు కోసమో ఈయన రాలేదు. అభిజిత్ తండ్రి ఒక సాధారణ ఉద్యోగి, జూనియర్ ఇంజనీర్. అతనికి 60 రూపాయలు 65 రూపాయలు కాదమ్మా, 65,000 నుంచి 70,000 75,000 వస్తుంది. మొత్తానికి ₹1,00,000 సంపాదించుకుంటాడు. ఓకే, మరి అతని ఒక సాధారణ ఉద్యోగి, సాధారణ కుటుంబం, సాధారణ వ్యక్తి, సాధారణ విద్యార్థి బోస్టన్ యూనివర్సిటీలో ఎలా చదువుకున్నాడు అనేది మీ ఆలోచన. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు నడిపించారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ 3 సంవత్సరాలు ఎవరు చదివించినారా అనే దానికి అభిజిత్ దీప్కే ఎప్పుడో సమాధానం ఇచ్చాడు సోషల్ మీడియా వేదిక ప్రెస్ మీట్ లో. గోదియం మీడియా మొత్తం ఒక్కసారిగా అభిజిత్ వెంట పడడంతోనే అతని స్కాలర్షిప్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న ఎడ్యుకేషన్ లోన్స్ సంబంధించిన పేపర్స్, డాక్యుమెంట్స్ మొత్తం ప్రెస్ మీట్ కు చూపించాడు. చూపిస్తూ ఇంకొక మాట కూడా కౌంటర్ వేశారు గోది మీడియాకు. అంధభక్తుల కోసం ఎంపరర్ ఏదైతే చక్రవర్తి గారు ఉన్నారో, ఏదైతే నరేంద్ర మోదీ గారు ఉన్నారో, మన గౌరవ ప్రధాని గారు తన ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ చూపించగలరా? ట్రాన్స్పరెన్సీ కోసం నేను నా డాక్యుమెంట్ చూపించాను, నరేంద్ర మోదీ గారు చూపిస్తారా, చూపించగలరా ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్పి అన్నారు. ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పాల. దీనిని పుచ్చేందుకు మీలాంటి గోది మీడియా వెనకల ఎవరో ఉన్నారు, ఆ 3 ఏళ్ళు ఎలా చదివించారు, అంత భారీగా ఏమమ్మా, ఎంపీల కొడుకులు, రాజ్యసభ సభ్యుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, మంత్రుల కొడుకులు, కేంద్ర మంత్రుల కొడుకులు, ప్రధానమంత్రుల కొడుకులు మాత్రమే బోస్టన్ యూనివర్సిటీలో చదవాలా? విద్యార్థుల కోసం కాదు, దేశం కోసం కాదు. అభిజిత్ ఎవరో ఎన్నికల ఉండి నడిపిస్తున్నారు బీజేపీని విచ్ఛిన్నం చేయడానికి. ఇవన్నీ పక్కన పెడదమ్మా. గౌతమ్ అదానీ ఆస్తుల విలువ 2014 నాటికి $7.2 బిలియన్ ఓన్లీ. ఇండియన్ ర్యాంకింగ్ ప్రకారం 7, ఓల్డ్ ర్యాంకింగ్ ప్రకారం 187. 2026 ఈ నాటికి అదే గౌతమ్ అదానీ యొక్క ఆస్తుల విలువ ఎంతో తల్లి? $89.2 బిలియన్, అంటే 7.6, 7.6 లక్షల కోట్ల విలువ. ఇండియన్ టాప్ 10, వరల్డ్ లో టాప్ 20లో గౌతమ్ అదానీ గారు ఉన్నారు. ఈయన ఎలా సాధించారు?